కిరాకార్పి చేపల పులుసు కిరాకార్పి. వీడికి నిజంగానే సంస్కారం లేదు. వీడు వైసీపీ నాయకులను ఉద్దేశించి ఏ విధంగా మాట్లాడుతున్నారో మీరు అందరూ కూడా చూస్తున్నారు. కానీ వైసీపీ వాళ్ళేమో కేసులు పెడుతున్నారు, కేసులు పోలీసులు తీసుకోవడం లేదు. ఎందుకంటే వీడి వెనక లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి పెద్ద పెద్ద తలకాయలు ఉన్నారు. కాబట్టి వీడు రెచ్చిపోతున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు అయినటువంటి బొత్స సత్యనారాయణ గారి గురించి ఈ కిరాకార్పి గారు నిన్న మాట్లాడిన మాటలు, మాట్లాడే విధానం వ్యంగ్యంగా, ఎగతాళిగా, ఆయన బాడీ షేమింగ్ గురించి మాట్లాడడం అది ఎంతవరకు సమంజసం? ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడి ఉండడు బొత్స సత్యనారాయణ గారి గురించి. అలాంటి కిరాకార్పి గారు మాట్లాడే మాటలు చూస్తుంటే నిజంగా చాలా సిగ్గేస్తుంది. ఎందుకు ఇటువంటి వాడిని తెలుగుదేశం పార్టీ మేపుతుందా? ఇలాంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీకి అవసరమా అనేసి ఒకసారి పునరాలోచన చేసుకుంటే చాలా బాగుంటుందేమో. ఒకసారి కిరాకార్పి బొత్స సత్యనారాయణ గారి గురించి మాట్లాడిన మాటలు మీ అందరూ ఒకసారి వినండి. ఆ రోజుల్లో మరి అమ్మతో రాంబాబు అసెంబ్లీలో భువనేశ్వర్ గారి గురించి మాట్లాడుతున్నప్పుడు వల్లభనేని వచ్చి మాట్లాడినప్పుడు మరి భువనేశ్వర్ గారు ఆడవాళ్ళు కాదా? చెప్పు, అభిషేకం చెప్పు. మరి సంజన చొక్కందా మరి ఫోన్ కల్లో గంత ఆడగంత అంతది వాళ్ళు ఆడవాళ్ళు కాదా? మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు పెట్టుకుని కాళ్ళలోంచి బయటకు వచ్చి లంకారంలో సందేశించారు చూసి మరి భువనేశ్వర్ గారు వాళ్ళ అమ్మగారు వాళ్ళు ఆడవాళ్ళు కాదా? వాళ్ళు ఆడవాళ్ళు కదా, అందరికీ చెప్పదు అవుతా. నిజంగానే ఈ కిరాకార్పి అనే వ్యక్తి ఒక కుసంస్కారి అని చెప్పేసి మాట్లాడుకోవాలి. జుగుసాకరమైన మాటలకి, లేఖి ప్రవర్తనకు కేర్ ఆఫ్ అడ్రస్ వీడు. సెలెక్టివ్గా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను టార్గెట్ చేసి నీచంగా మాట్లాడి వైరల్ చేసుకుంటూ ఉంటాడు. వీడు వైరల్ అవుతూ ఉంటాడు. ఇంకా వాళ్ళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ వీడియోస్ అన్ని కూడా గట్టిగా తిప్పుతూ ఉంటారు. బహుశా కొందరు తెలుగుదేశం పార్టీ పెద్ద నాయకులు వేసే ఎంగిలి మెతుకులకు ఆశపడి మేబీ వీడి ఇలా ఈ విధంగా తన పొట్ట పోషించుకుంటూ ఉండొచ్చేమో. ఎందుకంటే లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వ్యక్తులు వీడు అనుకున్నాడు. ఈ రీసెంట్గానే నారా లోకేష్ గారిని కూడా ఫ్యామిలీతో కలిసి వెళ్ళి ఫోటో దిగిన చూసాం మనందరం కూడా. ఇటువంటి వ్యక్తుల్ని అంటే తట్టి మరి ఎంకరేజ్ చేస్తున్నాడు నారా లోకేష్ గారు. ఇది ఎంతవరకు సమంజసమో ఒకసారి నారా లోకేష్ గారు, అదేవిధంగా వాళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఒకసారి పునరాలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు పెంచి పోషించవచ్చు, రేపనే రోజు ఎలా ఉంటుంది? వీళ్ళ కర్మగాలి రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వీడి యొక్క గతి ఏమవుతుందో అసలు ఇది ఆలోచించుకోవడం లేదా అన్న క్వశ్చన్స్ మార్క్ కూడా రైజ్ అవుతుంటాయి. ఎందుకంటే వీడికి పెళ్ళాము, ఫ్యామిలీ ఉంది కదా, వీడి బతుకు గురించి వీడి ఆలోచన చేసుకోడా? ఒకవేళ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీడు దేశం వదిలేసి వేరే దేశాలకు వెళ్ళిపోయినా ఎన్ని రోజులైనా ఉంటాడు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు కదా, సప్త సముద్రాలు వెనుకుంటే కానీ లాక్కొస్తామనేసి. ఇంకా వీడి ధీమా ఏంటి? బొత్స సత్యనారాయణ గారు లాంటి వ్యక్తుల్ని వీడు ఆ విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? వీడిని కంట్రోల్ చేసిన అవసరం తెలుగుదేశం పార్టీకి లేదా? చంద్రబాబు నాయుడు గారికి లేవా? లోకేష్ గారికి లేదా? ఎందుకు వీడు ఈ విధంగా ఇష్టాన్ని రీతిలో మాట్లాడుతున్నాడు? ఆయన బొత్స సత్యనారాయణ గారి రాజకీయ ఎక్స్పీరియన్స్ అంత ఉన్నది వీడి వయసు. వీడేందా ఆయన గురించి అలా మాట్లాడడం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఈ ఎంగిలి మెతుకులు విసిరిన నాయకులు ఎవరు కూడా వీడికి హెల్ప్ చేయరు. అది వీడికి అర్థం కావడం లేదు. బహుశా అప్పుడు ఇతను భయంతో గుండె ఆగి పోతాడేమో, లేదా కుటుంబాన్ని వదిలి పక్క రాష్ట్రాలకి పారిపోవడమో జరగవచ్చేమో, పక్క దేశాలకు కూడా వెళ్ళిపోవచ్చేమో. ఒకసారి వీడి భవిష్యత్తు ఒకసారి ఆలోచన చేసుకోవాలి కిరాకార్పి గారు. అసలు ఇటువంటి ఇంకా తిట్టడానికి కూడా ఇంకా మనకి మనసు రావట్లేదు. కానీ ఇటువంటి వ్యక్తుల్ని ఎందుకు తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తుంది? ఇటువంటి వ్యక్తుల వల్ల తెలుగుదేశం పార్టీకి డ్యామేజ్ కాదా? ఇలాంటి పనికి మాలిన ఎదవలంతా కూడా ఎందుకు పోషిస్తుంది? ప్రజలు అనేవాళ్ళు గమనిస్తున్నారు ఎవరు ఏంటి కథ అనేసి. ఇంకా ఇటువంటి వ్యక్తుల్ని మీరు మేపారంటే అది బొక్క తెలుగుదేశం పార్టీకి అన్న విషయం మర్చిపోతున్నారు వాళ్ళు. ఈరోజు అధికారం ఉంది కదా, మనం పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం కానీ ఎవరు తీసుకోలేము, మనకి మందే మొత్తం అనేసి రెచ్చిపోతుండొచ్చేమో. రేపనే ఒక రోజు ఉంటుంది. మళ్ళీ ఏదో విన్నా ఈరోజు మళ్ళీ బొత్స సత్యనారాయణ గారికి క్షమాపణ చెప్పాడట ఈ కిరాకార్పి గారు. చేయవలసినంతా చేసేసి క్షమాపణతో ఆపేస్తే సరిపోతుందా? వైసీపీ వాళ్ళకి కేసులు పెడితే లాభం లేదు.
వీడికి సరైన ట్రీట్మెంట్ అయితే ఇవ్వాలి. కేసులు పెడితే కూటమి ప్రభుత్వం ఎవరు కూడా తీసుకోరు, మీకు అందరికీ కూడా తెలిసిందే. అనేక సందర్భాల్లో అనేక మంది వీడి మీద కేసులు పెట్టారు, ఎక్కడ కానీ తీసుకోలే. ఇకనైనా సరే ఎవడో విసిరంటే ఇంగిలి మెతుకులకు ఆశపడి ఎవరి మీద పడితే వాళ్ళ మీద స్థాయిని మరిచి మొరడం మానుకోవాలి. ఈ కిరాకార్పి హుందాగా రాజకీయ విమర్శలు చేసుకో, ఎవడో వద్దనడు. ఎంతైనా మాట్లాడచ్చు, అంటే రాజకీయంగా హోందాతనంగా ఎంతైనా మాట్లాడుకోవచ్చు. దానికి వైసీపీ కూడా ఆన్సర్ చేస్తారు. ఒకవేళ వీడికి నిజంగానే రాజకీయాల మీద ఆసక్తి ఉంటే రాజకీయాలు నేర్చుకోవాలా, నేర్చుకొని రాణించాలా, తప్పులేదు. 2 ఏళ్ళు ఈ కిరాకార్పిగాడు కొమ్ము కాసినటువంటి పార్టీ ప్రజలకు చేసినటువంటి మంచి ఏదైనా ఉంది అంటే చెప్పుకోవాలా. అలాంటిది ఏం లేకుండా వ్యక్తుల్ని, సీనియర్ రాజకీయ నాయకులను కూడా వీడు బాడీ షేమ్ గురించి మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఇది తొక్కలో జబర్దస్త్ స్కిట్లు రాజకీయాల్లో చేస్తే తోలు తీసేస్తారు. వీడు మొరగడానికి వీడికి అధికారం కావాలేమో, కాలిందనుకో అధికారంతో పనిలే, తొక్కి నారు తీసేస్తారు. ఈ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి కిరాకార్పిగాడు. అయినా కానీ వీడి చేత మురిగించిన వారికి కూడా కాస్త ఉండాల. వీడిని ఎవరైతే బాగా మేపుతున్నారో వాళ్ళకు ఉండాలి కొంచెమైనా సరే. కొన్ని దశాబ్దాల క్రితం నుండి, బుల్లితెర నుండి, వెన్నెతెర నుండి ఎందరో నటులు రాజకీయాల్లోనికి వచ్చారు. నాటి సూపర్ స్టార్ కృష్ణ గారి నుండి మొన్నటి చిరంజీవి గారి వరకు ఎందరో రాజకీయాలకు వచ్చారు. హోందాగా రాజకీయాలు చేశారు. వారి విలువలను పెంచుకొని రాజకీయాలకు వణి తెచ్చారు. అంతే తప్ప ఎన్నడూ కూడా రాజకీయాలను వారు ఇంత దిగజార్చి వ్యక్తుల్ని ఈ విధంగా తిట్టి చేయలేదు. మరి ఇంత దిగజారి మరి రాజకీయాలు చేయలే. ఇటువంటి పనికిమాలిన సంతంతా ఇప్పుడు రాజకీయాల్లోకి ప్రవేశించాక వీటి విలువలను దిగజార్చడం మొదలుపెట్టేశారు. వీరిలాగే వాళ్ళు కూడా దిగజారితే వీడి స్క్రిప్ట్ రాసుకొని వీడు ప్రిపేర్ అవ్వాలేమో, కానీ వైసీపీ వాళ్ళకి పని ఉండదు. వీడు అనేక సందర్భాల్లో చెప్పాడు, అయినా కానీ వీడు ఈ మొరగడం ఆపడంలే. వీడికైతే వైసీపీ వాళ్ళు ఏ విధంగా ట్రీట్మెంట్ ఇస్తారో తెలియదు, కానీ ట్రీట్మెంట్ మాత్రం గట్టిగానే ఉంటుందేమో. మరి ఎప్పుడు ఉంటుంది ఏని కథ అనేది తెలియట్లే.